అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ముకుంద ఫలాలు. కన్యా రాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీలలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైన ఫలితాలను సూచిస్తోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు బలంగా ఉన్నాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ రాజుగారు మీరిచ్చినంత ధనాన్ని సంభవంగా తీసుకుని జ్యోతిష్యం చెప్తున్నారు. గత 20 సంవత్సరాలు అనుభవం, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీపురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ రాజుగారు. ఇప్పుడే కాల్ చేయండి 9110331772. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒకసారి గురూజీని సంప్రదించండి. అలాగే వరుసగా 5 శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం వంటి అనేక విషయాల్లో సానుకూల మార్పులు కలిగే సమయంగా ఈ 4 రోజులు ఉండబోతున్నాయి. ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని పూర్తిగా వినండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు, జాగ్రత్తలు, శుభ సమయాలు మరియు కనకదుర్గమ్మ అనుగ్రహాన్ని పొందడానికి చేయాల్సిన చిన్న పరిహారం కూడా తెలుసుకుంటారు. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ ముకుంద ఫలాలను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కన్యా రాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీలలో జరగబోయే ఆశ్చర్యకరమైన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి అడుగుపెట్టబోతున్నాడు అనే సంకేతం కన్యారాశివారికి ఈ 4 రోజులలో చాలా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి మళ్లీ వస్తాడా లేదా అనే సందేహం మిమ్మల్ని ఎన్నో రోజులుగా వెంటాడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహస్థితి చూస్తే గతంలో మీ జీవితంలో ముఖ్యమైన స్థానం సంపాదించిన ఒక వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడ్డానికి లేదా మీకు దగ్గర కావడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. మొదట్లో మీరు ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. కానీ అనుకోకుండా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఏర్పడవచ్చు. ఆ వ్యక్తి తన గత తప్పులను గుర్తించి మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మీరు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా వారి మాటలను పూర్తిగా వినడం మంచిది. ఈ పరిచయం వల్ల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొంతమంది కన్యారాశివారు ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సంబంధాల ద్వారా కూడా ఈ వ్యక్తిని మళ్లీ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న మానసిక భారాన్ని తగ్గించగలదు. కనకదుర్గమ్మ అనుగ్రహంతో గతంలో తెగిపోయిన బంధం మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులలో కన్యారాశివారికి వరుసగా శుభవార్తలు వినిపించే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గరపడింది. మీరు ఎన్నో రోజులుగా కష్టపడి చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందాలు తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంతోషకరమైన వార్తలు వినే అవకాశముంటుంది. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. దూరంగా ఉన్న బంధువుల నుంచి కూడా ఆనందకరమైన సమాచారం అందుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు మంచి ప్రతిఫలం లభిస్తుంది. మీ పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు అనుకోని వ్యక్తుల నుంచి కూడా సహాయం పొందుతారు. ఈ కాలంలో వచ్చే ప్రతి శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మొదటి గుడ్ న్యూస్ ఆర్థిక విషయాలకు సంబంధించినది. చాలా కాలంగా రావలసిన డబ్బు మీ చేతికి చేరే అవకాశాలున్నాయి. ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభదాయకమైన సమాచారం అందుతుంది.
కుటుంబంలో ధన సంబంధమైన ఒత్తిడులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీ చేతికి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు రావచ్చు. మీరు ఖర్చులను నియంత్రిస్తే భవిష్యత్తులో మరింత స్థిరమైన ఆర్థిక స్థితిని పొందగలుగుతారు. ఈ సమయంలో అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. కనకదుర్గమ్మను భక్తితో ప్రార్థిస్తే ధనలక్ష్మి కటాక్షం కూడా మీ ఇంటిపై నిలిచే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా ఒక మంచి ఆర్థిక అవకాశం మీ జీవితాన్ని మార్చగలదు. రెండవ గుడ్ న్యూస్ కుటుంబానికి సంబంధించినది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశముంది. పిల్లల చదువుకు సంబంధించిన మంచి వార్తలు వినిపించవచ్చు. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఇంటికి రావడం వల్ల ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు అందరూ మద్దతిస్తారు. కుటుంబ ఐక్యత వల్ల ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. అందరూ కలిసి గడిపే సమయం మీ మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కనకదుర్గమ్మ కృపతో మీ కుటుంబంలో శాంతి, సౌభాగ్యం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడవ గుడ్ న్యూస్ మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినది. ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించనివారు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. మీరు ప్రారంభించే కొత్త పనులకు మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపించవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీ కృషికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీరు ఎప్పటినుంచీ కలలు కంటున్న విజయానికి ఈ 4 రోజులు పునాది వేయగల సమయం అవుతుంది. నాలుగవ గుడ్ న్యూస్ మీకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కావచ్చు. గతంలో మీతో కలిసి పనిచేసినవారు లేదా మీకు మంచి స్నేహితులుగా ఉన్నవారు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. ఈ పరిచయం వల్ల మీకు కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్నవారికి పాత పరిచయాల ద్వారా మంచి ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. మీపై నమ్మకం కోల్పోయినవారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఈ సమయంలో మీరు వినే ఒక మాట మీ జీవిత దిశను పూర్తిగా మార్చే అవకాశముంటుంది. మీ మనసులో ఉన్న బాధలు క్రమంగా తగ్గిపోతాయి. గతాన్ని మరిచి కొత్తగా ముందుకు వెళ్లాలని మీరు నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడి అవి భవిష్యత్తులో ఎంతో మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి మెల్లగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఐదవ గుడ్ న్యూస్ మీ కోరిక నెరవేరడానికి సంబంధించినది. మీరు ఎన్నో రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక లక్ష్యం ఇప్పుడు చేరువలోకి వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక శుభకార్యం కావచ్చు. ఇప్పటివరకు ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఇప్పుడవన్నీ తొలగిపోతున్నాయి. మీరు చేసిన ప్రార్థనలు వృధా కాలేదని అనిపించే సమయం ఇది. మీ కష్టానికి దైవ అనుగ్రహం కలిసివచ్చే రోజులు ప్రారంభమవుతున్నాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. మీపై ఉన్న నెగటివ్ ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీరు కోరుకున్న వస్తువు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా సానుకూల సంకేతాలు కనిపించవచ్చు. కనకదుర్గమ్మ కృపతో మీ ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ శుభవార్త మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని తీసుకువస్తుంది. ఈ 4 రోజులలో మీ అదృష్టం ఒక్కసారిగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తవుతాయి. మీరు కలిసే వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అధికారులు మీ పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ పనులు లేదా బ్యాంకుకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా మారవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దైవ అనుగ్రహం కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశముంది.
ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో అనవసర భయాలను పక్కనపెట్టి ధైర్యంగా ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. కనకదుర్గంబ ఆశీసులతో మీ అదృష్టచక్రం వేగంగా తిరిగే సమయం ఇది. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం ఈ రోజుల్లో బయటపడే అవకాశం కనిపిస్తోంది. మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నవారెవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు స్నేహితులుగా నటిస్తూ వెనుకనుంచి ఆటంకాలు సృష్టించిన వ్యక్తులు కూడా బయటపడవచ్చు. అయితే ఈ విషయాన్ని చూసి ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. మీ నిజాయితీ చివరికి మీకు గెలుపు తీసుకువస్తుంది. మీతో నిజంగా ప్రేమతో ఉండేవారు ఎవరో ఈ సమయంలో తెలుస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలను గౌరవించడం మంచిది. వ్యాపారంలో కొత్త భాగస్వాములను ఎంచుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఉద్యోగంలో కూడా ఎవరి మాటలు వెంటనే నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ అనుభవం మీ జీవితానికి ఒక గొప్ప పాఠంగా మారుతుంది. కనకదుర్గమ్మ అనుగ్రహంతో మీకు హాని చెయ్యాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ చుట్టూ రక్షణ కవచంలా దైవబలం నిలుస్తుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆదాయ మార్గాలు కూడా పెద్ద సహాయంగా మారవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాలు లేదా అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. అనవసర ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తులో మంచి పొదుపు చేయగలుగుతారు. ఈ సమయంలో బంగారం, భూమి లేదా ఇతర విలువైన వస్తువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహాతో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఎంత కష్టపడ్డారో దానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. కనకదుర్గమ్మ కటాక్షంతో ధనసంబంధమైన ఆందోళనలు తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది. మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం మరియు అభివృద్ధి ఒకేసారి అడుగుపెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులలో మీ ఇంట్లో జరిగే ఒక శుభ సంఘటన కారణంగా నిజంగానే స్వీట్లు పంచుకునే పరిస్థితి రావచ్చు. చాలా కాలంగా మీ కుటుంబం ఎదురుచూస్తున్న ఒక పని విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ నియామకం, పదోన్నతి, వివాహ నిశ్చయం, సంతాన శుభవార్త లేదా సొంత ఇంటికి సంబంధించిన శుభవార్త ఏదైనా మీ కుటుంబంలో ఆనందాన్ని నింపవచ్చు. అందుకే సరదాగా 100 కేజీల స్వీట్లు ఆర్డర్ చేసుకోండి అనిపించేంత సంతోషం మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథి మీ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నో కష్టాలు చూసిన మీరు ఇప్పుడు సంతోషంతో నవ్వే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ ఆనందం కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని విజయాలకు మార్గం చూపుతుంది. మీ కుటుంబ పెద్దలు కూడా మీ విజయాన్ని చూసి గర్వపడతారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇంట్లో శుభముహూర్తాల గురించి చర్చలు మొదలవుతాయి. కనకదుర్గమ్మ కృపతో మీ ఇంటి వాతావరణం ఆనందం, ఐశ్వర్యం, శుభశక్తులతో నిండిపోతుంది. మీ మాటకు ఈ రోజుల్లో ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం ప్రారంభిస్తారు. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీ సలహాను అడుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు మీ మాట మీదే కుదిరే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈ కాలంలో కొత్త పరిచయాలు కూడా మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. మీపై నమ్మకం పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. వాటిని సమర్థంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సమాజంలో మీ పేరు గౌరవంగా వినిపించే సమయం ఇది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీరు చేసే ప్రతి మంచి పని మరింత గుర్తింపు పొందుతుంది. మీ జీవితంలో గౌరవం పెరగడం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందిస్తారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న కన్యారాశివారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల నుంచి అనుకూల స్పందన లభించవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం రావచ్చు. దూరంగా ఉన్న జీవిత భాగస్వామి తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు
కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. భాగస్వామి నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ జీవితంలో నవ్వులు పెరుగుతాయి. పిల్లల వల్ల కూడా సంతోషం కలుగుతుంది. కనకదుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇంట్లో ప్రేమ, అనురాగం మరియు పరస్పర గౌరవం మరింత బలపడుతుంది. ఈ కాలంలో తీసుకునే కుటుంబ నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ 4 రోజులలో కనకదుర్గమ్మ కటాక్షం మీపై ప్రత్యేకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. పనులు ఆలస్యమవుతున్నాయనే బాధ తగ్గిపోతుంది. మీ ఇంట్లో దైవశక్తి పెరిగినట్లు అనిపించే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. ఉదయం అమ్మవారిని స్మరించి రోజును ప్రారంభిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మీకు రావాల్సిన అవకాశాలు మీ చేతిలోకి వస్తాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పని కూడా అనుకూలంగా మారుతుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీరు చేసే ప్రతి ప్రయత్నానికి దైవబలం తోడవుతుంది. మీ మనసులో ధైర్యం పెరిగి భవిష్యత్తుపై నమ్మకం మరింత బలపడుతుంది. జూన్ 29వ తేదీ మీకు అత్యంత ముఖ్యమైన రోజుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆ రోజు వచ్చే ఫోన్ కాల్, సందేశం లేదా ఆహ్వానం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవవచ్చు. పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగితే మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం అవసరం. మీపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ వైపు ఉంటుంది. కనకదుర్గమ్మ కటాక్షంతో ఆ రోజు ప్రారంభమయ్యే మార్పులు మీ జీవితాన్ని మరింత స్థిరంగా, సంతోషంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఎన్నో విజయాలకు ఇది పునాది అవుతుంది. ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా సందేశం మీ జీవితంలో కొత్త ఆశలను తీసుకురావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీ చేతికి చేరే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక శుభవార్త కావచ్చు. ఈ సమాచారం వచ్చిన తర్వాత మీ ఆలోచనా విధానం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అసాధ్యమనుకున్న పని కూడా ఇప్పుడు సులభంగా పూర్తవుతుందని మీరు భావిస్తారు. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను అందించవచ్చు. ఒక స్నేహితుడు లేదా బంధువు ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని కలిసి ఒక కొత్త ప్రణాళిక గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే మంచి లాభాలు పొందవచ్చు. కనకదుర్గమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో సానుకూల మార్పులు వేగంగా చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పనికి మంచి ప్రతిఫలం లభించే అవకాశం కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు, సహాయం లేదా నిజాయితీతో చేసిన పనులు ఇప్పుడు మీకు శుభఫలితాలను అందించవచ్చు. ఎవరికైనా చేసిన ఉపకారం ఇప్పుడు మరో రూపంలో మీకు తిరిగి రావచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మీ మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తారు. మీరు చేపట్టే ప్రతి పని నెమ్మదిగా అయినా విజయవంతంగా పూర్తవుతుంది. ఈ సమయంలో తొందరపాటు కంటే ఓపికతో ముందుకు సాగడం చాలా మంచిది. దైవ విశ్వాసంతో ప్రతి పనిని ప్రారంభిస్తే ఆటంకాలు తగ్గుతాయి. కనకదుర్గమ్మను భక్తితో ప్రార్థిస్తూ మీ లక్ష్యాల కోసం కృషి చేస్తే విజయం మీ వైపు ఉంటుంది. మీ ఇంట్లో శుభవాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత పెరిగి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. జూన్ 27 నుంచి 30 వరకు ఉన్న ఈ 4 రోజులను సాధారణంగా తీసుకోవద్దు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించాలి.
కొన్నిసార్లు చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణమవుతుంది. మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి. ఎవరి మాటలోనైనా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సూచన ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తే ఆర్థికంగా మరింత బలపడతారు. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి సమయం కేటాయించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమయ్యే సమయం ఇది. అందుకే ఈ రోజులను విలువైనవిగా భావించి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనకదుర్గమ్మ కృపను పొందడానికి ఈ 4 రోజులలో భక్తితో అమ్మవారిని స్మరించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి అమ్మవారికి కుంకుమ, పసుపు సమర్పించి ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలను భక్తితో అమ్మవారికి తెలియచేయండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఇంట్లో ఐక్యత పెరుగుతుంది, ప్రతికూల ఆలోచనలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. పనుల్లో వస్తున్న ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. మీకు రావలసిన అవకాశాలు సరైన సమయంలో మీ ముందుకు వస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో చెడు దృష్టి ప్రభావం తగ్గి శుభశక్తి పెరుగుతుంది. మీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు బలపడతాయి. భక్తి, విశ్వాసం మరియు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే జీవితం మరింత సంతోషంగా మారుతుంది. మొత్తంగా చూస్తే కన్యా రాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీలు ఆశాజనకమైన మార్పులను సూచించే సమయంగా కనిపిస్తున్నాయి. ఎస్ అనే వ్యక్తి ద్వారా కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వరుసగా శుభవార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగే అవకాశాలు లభించవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు రావచ్చు. మీరు చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు లభించే సమయమిది. దైవ విశ్వాసంతో, ధైర్యంతో, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో మంచి జ్ఞాపకాలుగా నిలిచే అవకాశం ఉంది. కనకదుర్గమ్మ ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అమ్మవారి కటాక్షంతో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు మీ ఇంటిని నింపాలని కోరుకుంటూ ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకోండి.